నమస్తే అండి అందరికీ. సో, ఇవాళ టాపిక్ వచ్చి సీనియర్ సిటిజన్ కార్డ్. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి? దాని బెనిఫిట్స్ ఏంటి? అండ్ ఈ కార్డ్‌ని ఎక్కడికెళ్ళి అప్లై చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఫీజ్ ఎంత? సో, ప్రాసెస్ అంతా ఇవాల్టి వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటివి? అంటే ఫస్ట్ ప్రయాణంలో రాయితీలు. అంటే వీళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ అయ్యేటప్పుడు ఎయిదర్ ఆర్టీసీలో కావచ్చు, రైల్వే టికెట్స్ బుకింగ్‌లో కావచ్చు, డిస్కౌంట్ అనేది ఉంటదనమాట. ఎవరు ఎలిజిబుల్ అంటే 60 ఇయర్స్‌కి పైబడినటువంటి వుమెన్ అండ్ మెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ కార్డ్. సో, ఇప్పుడు 60 ఏళ్ళు నిండినటువంటి పురుషులకు ఇక్కడ చెప్పడం అయితే 58 ఇయర్స్ దాటినటువంటి మహిళలు కానీ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో, 40% టికెట్ రాయితీ పొందడానికి. అంటే ఒకవేళ 800 ఉంది అంటే అందులో 40% అన్నమాట. అలాగా డిస్కౌంట్ అయితే ఉంటుంది. చార్జెస్‌లో కావచ్చు. అండ్ అలాగే ఒకవేళ 80 ఇయర్స్ వాళ్ళకి నిండాయి అంటే 50% రాయితీ. అంటే 500లో సమ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్. అలాగా కొన్ని ప్రైవేట్ బస్ సర్వీసెస్‌లో ఎయిర్‌లైన్స్ టికెట్ ధరలు కానీ తక్కువగా ప్రొవైడ్ చేస్తారనమాట. ఎప్పుడైతే సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే. సో, మెయిన్‌గా టికెట్ యొక్క ధరలు చాలా తక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఈ కార్డ్ ద్వారా అదొక మెయిన్ యూజ్. అండ్ వైద్య సదుపాయాలు అంటే హాస్పిటల్స్‌లో క్యూలో ఉన్నప్పుడు కానీ, అండ్ వాళ్ళేదైనా సమ్ టెస్ట్ చేసుకున్నప్పుడు అందులో అమౌంట్ తగ్గించడం కానీ, ఇంత సమ్ రాయితీ అనేది ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు మెడిసిన్స్ తీసుకున్నప్పుడు అందులో కానీ అమౌంట్ అనేది చార్జెస్ తక్కువగా చేస్తారు. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్రయోజనాలు చూసుకున్నట్టయితే, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుంటారో, సేవింగ్స్ స్కీమ్స్ పైన వాళ్ళకి ఎక్కువ వడ్డీ వచ్చే విధంగా. అండ్ అలాగే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడంతో పాటు బ్యాంక్స్ వాళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ అనేది డిడక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉండేలాగా ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్ ద్వారా యూజ్ ఉంటుంది. అండ్ ఇంకా పెన్షన్స్ కానీ, అదర్ గవర్నమెంట్ ప్రయోజనాలు చూసుకున్నట్టయితే, ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు సబ్సిడీలు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్‌కి కావచ్చు, అండ్ పెన్షన్స్‌కి సంబంధించి ఇంకా ఎక్కువ అదర్ సబ్సిడీలనేటివి ఏదైనా ఒక స్కీమ్‌లో ఏదైనా రాయితీ పొందుతున్నారంటే వీళ్ళకి ఎక్కువ ప్రియారిటీ అనేది ఉంటదనమాట. ప్రియారిటీతో పాటు డిస్కౌంట్స్ అనేటివి కానీ, సబ్సిడీ అనేది ఉంటుంది వీళ్ళకి. ఏదైనా ఒక స్కీమ్ కింద సమ్ అమౌంట్ ఒస్తోంది అంటే వీళ్ళు గవర్నమెంట్‌కి కట్టాల్సిన పని లేకుండా సమ్ సబ్సిడీస్ అనేటివి కానీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా అదర్ యూజెస్ చూసుకున్నట్టయితే సమ్ సినిమా హాల్లు, మ్యూజియాలు, పార్క్స్‌లో అండ్ వీటన్నింటిలో రాయితీ ఇంత సమ్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. అండ్ ఎల్ఐసీలో కానీ, ప్రీమియంలో కానీ తగ్గింపు అనేది ఉంటుంది. అండ్ మెయిన్ ఫైనల్లీ ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క లక్ష్యం ఏంటి? ఎయిమ్ ఏంటి అంటే ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం యొక్క ప్రయోజనాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్‌ని మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి? అంటే సచివాలయంలో. డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే తను వాళ్ళ యొక్క లాగిన్‌లో అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, ఈ సీనియర్ సిటిజన్ కార్డ్‌కి అప్లై చేయడానికి డిజిటల్ అసిస్టెంట్ వారికి లాగిన్‌లో అప్లికేషన్‌కి అప్లై చేయడానికి ప్రాసెస్ అయితే ఉంది. అండ్ అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి కావాలి అంటే ఆధార్ కార్డ్ కావాలి. అండ్ అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కావాలి. సో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఇదొక్కటి తీసుకెళ్తే చాలు. అండ్ నెక్స్ట్ అమౌంట్ ఎంత చార్జ్ చేస్తారు ఈ సీనియర్ సిటిజన్ కార్డ్‌కి అంటే రూ. 40. జస్ట్ రూ. 40. అండ్ ఎవరు ఎలిజిబుల్ అంటే మనకు తెలుసు. 60 ఇయర్స్ ఎవరైతే దాటారో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి. సో, వుమెన్స్‌కైతే 58 ఇయర్సే అంటున్నారు. బట్ మనకి చెప్పిన గైడ్‌లైన్స్ ప్రకారం 60 ఇయర్స్ అబోవ్ దాటితే దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ దిస్ సీనియర్ సిటిజన్ కార్డ్. అండ్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటది డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్‌లో అంటే, సో, దిస్ సర్వీస్ ఈస్ డెవలప్డ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూస్ ఏజ్ ఈస్ 60 ఇయర్స్ అండ్ అబోవ్.
ఎవరికైతే 60 ఇయర్స్ అండ్ అంతకన్నా ఎక్కువగా ఉంటదో వాళ్ళందరూ ఈ కార్డ్‌ని పొందడానికి ఎలిజిబుల్. అండ్ అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కార్డ్స్ విల్ బి ఇష్యూడ్ అండర్ కేటగిరీ ఏ. సపోజ్ ఇప్పుడు ఆధార్ అప్డేట్ హిస్టరీలో వాళ్ళ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి డిఏ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఇంతవరకు ఎప్పుడు కానీ వాళ్ళు ఏజ్ చేంజ్ చేసుకోలేదనుకోండి. సో ఆధార్ అప్డేట్ హిస్టరీలో వాళ్ళని కేటగిరీ ఏ కింద అప్లై చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళు సమ్ అదర్ బెనిఫిట్స్ కోసం ఆధార్‌లో ఏజ్ పెంచుకున్నారే అనుకోండి, వాళ్ళని కేటగిరీ బి కింద మనం అప్లై చేస్తాం. అది కానీ మీరే చెక్ చేయాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీలో వెదర్ దే చేంజ్డ్ దేర్ ఏజ్ ఆర్ నాట్ అనేది చెక్ చేసి వచ్చినటువంటి బెనిఫిషరీ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళు కేటగిరీ ఏకి చెందిన వాళ్ళ కేటగిరీ బికి చెందిన వాళ్ళ అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ డిఏ అండ్ డబ్ల్యూడిపిఎస్ రూరల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో, అర్బన్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వాళ్ళ యొక్క లాగిన్లో సీనియర్ సిటిజన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ డిఏ లాగిన్లో వాళ్ళకి ఏపీ సేవ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనే యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ సీనియర్ సిటిజన్ కార్డ్కి ఓపెన్ అవుతుంది. సో వన్స్ సీనియర్ సిటిజన్ కార్డ్ని క్లిక్ చేసిన తర్వాత అందులో బేసిక్ డీటెయిల్స్ అనేటివి ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. వన్స్ సిటిజన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే డేటా అంతా ఆటోమేటిక్‌గా ప్రీఫిల్ అవుతుంది. ఇంకా ఏదైనా రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉంటే బేసిక్ డీటెయిల్స్ లేకపోతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ద బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. వన్స్ డిఏ నీడ్స్ టు ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అంటే డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు మొత్తం అన్ని డీటెయిల్స్ ఏవైతే పాపప్ అవుతాయో, డిస్‌ప్లే అవుతాయో వాటన్నింటికి డేటా అనేది రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాలి. అండ్ ఇందులో బేసిక్ డీటెయిల్స్‌లో హౌస్ హోల్డ్ ఐడీ అయితే కంపల్సరీగా ఉంటుంది. మన యొక్క హౌస్ హోల్డ్స్‌లో వాళ్ళు ఉన్నట్టయితేనే ఆ కార్డ్‌ని మనం వాళ్ళకి జారీ చేయగలం. వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉంటదో బ్లడ్ గ్రూప్ అది ఎంటర్ చేయాలి. అండ్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అండ్ పర్సన్ యొక్క ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ ఫైనల్లీ డస్ ద అప్లికెంట్ హ్యావ్ ఎనీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అన్నప్పుడు ఎయిదర్ ఎస్ ఆర్ నో అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ నో అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము అంటే ప్రీవియస్‌గా వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్‌లో ఎప్పుడు వాళ్ళు ఇంతవరకు ఏజ్ అనేది చేంజ్ చేయించలేదు అన్నప్పుడు నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు ఏజ్ కరెక్షన్ చేయించుంటే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. సో నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అది కేటగిరీ ఏ కింద అప్లికెంట్‌ని అప్లై చేసినట్టు అవుతది. సో ఈ కేటగిరీ ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ డైరెక్ట్‌గా డిజిటల్ అసిస్టెంటే తన లాగిన్‌లో సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది జారీ చేయగలరు. కానీ కేటగిరీ బి కింద ఎవరైతే ఆధార్ అప్డేట్ హిస్టరీలో కరెక్షన్స్ చేయించారు, ఆధార్‌లో ఏజ్ మార్చారు, సమ్ అదర్ ఫర్ వాటెవర్ ఎయిదర్ స్కీమ్ బెనిఫిట్ ఆర్ వాటెవర్ దే చేంజ్ ద ఏజ్. ఇన్ దట్ కేస్ ఎస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అవి కేటగిరీ బి కింద అప్లికెంట్స్ అనేటివి అప్లై చేయాలి. సో కేటగిరీ బి కింద చేసినప్పుడు మనకు దానికి ఫస్ట్ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో అప్లై చేసిన తర్వాత డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి ఏడీ సార్‌కి అప్లికేషన్ అనేది వెళ్తుంది. వన్స్ అక్కడ వెరిఫై చేసి వెదర్ ద పర్టిక్యులర్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఫర్ ద సీనియర్ సిటిజన్ కార్డ్ అని చెప్పి వెరిఫై చేసి అక్కడ వాళ్ళ లాగిన్‌లో రిమార్క్స్ అనేది సబ్మిట్ చేసి కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరికి? కేటగిరీ బి వాళ్ళకి. కానీ కేటగిరీ ఏ వాళ్ళకు ఎవరైతే ఇంతవరకు అప్డేట్ హిస్టరీలో ఏజ్ ఏం చేయించలేదో వాళ్ళకి అక్యురేట్‌గా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏజ్ మార్చలేదు. కరెక్ట్ ఏజ్ ఉంది. 60 ఇయర్స్ అబోవ్ ఉన్నారు అన్న వాళ్ళని నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి అథెంటికేషన్ అనేది తీసుకుంటాం. సో అథెంటికేషన్ అనేది ఓటీపీ ద్వారా కానీ తీసుకోవచ్చు లేదా బయోమెట్రిక్ ద్వారా అయినా కానీ తీసుకోవచ్చు. సో వన్స్ ఓటీపీ ద్వారా తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆధార్‌కి లింక్ అయినటువంటి నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో వన్స్ ఓటీపీ ఎంటర్ చేసి ఓటీపీని అథెంటికేట్ చేస్తే అక్కడ సక్సెస్‌ఫుల్లీ అథెంటికేషన్ సక్సెస్ అనేది పాపప్ అవుతుంది. సో వన్స్ సిటిజన్ అథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టాఫ్‌తో కానీ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్‌కి ఓటీపీ వచ్చిన దాన్ని ఎంటర్ చేసి స్టాఫ్ కానీ అంటే డిజిటల్ అసిస్టెంట్ కానీ
ఓటీపీ ద్వారా అథెంటికేట్ అనేది చెయ్యాలి. వన్స్ అథెంటికేషన్ అయిన తర్వాత సో డిజిటల్ అసిస్టెంట్ డిక్లరేషన్ అనేది 3 వాటిపైన కానీ నేను కరెక్ట్ అంతగా వెరిఫై చేసి అప్లై చేశానని చెప్పి డిక్లరేషన్ ఫార్మ్స్ పైన టిక్ మార్క్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సో వన్స్ షో పేమెంట్ పైన క్లిక్ చేస్తే పేమెంట్ ఏ ఆప్షన్స్ ద్వారా మనం అమౌంట్ అయితే పే చేస్తున్నామో దానికి రీడైరెక్ట్ అయ్యి కేటగిరీ ఏ వాళ్ళకి ₹40 సర్వీస్ ఛార్జ్ అనేది అమౌంట్ పేమెంట్ మోడ్ ద్వారా గేట్వే ద్వారా పే చేసి వన్స్ అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ తర్వాత అమౌంట్ అంతా కరెక్ట్గా డిడక్ట్ అయింది అంటే ఇంకా ప్రింట్ రిసీట్ పైన క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ప్రింట్ రిసీట్ పైన క్లిక్ చేస్తే సో మనకి సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. అంటే సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ప్రింట్ ఆప్షన్కి డౌన్లోడ్ చేసుకుంటాం. వన్స్ అది A4 పేపర్లో కలర్ ప్రింట్ జిరాక్స్ ఇచ్చేస్తే కలర్ ప్రింట్ ఇచ్చేస్తే దాన్ని వాళ్ళు కార్డ్ రూపంలో చేసుకుంటారు. సో మన దగ్గర లామినేషన్ మిషన్ ఉంటే మనమే కానీ కార్డ్ అనేది చేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ విధంగా కేటగిరీ ఏ వాళ్ళది చూసాం. సో ఎవరైతే ఇంతవరకు ఆధార్ కార్డులో ఏజ్ అనేది చేంజ్ చేసుకోలేదో వాళ్ళని కేటగిరీ ఏ కింద డైరెక్ట్గా అప్లై అనేది చేసేయచ్చు. డిఏ లాగిన్లోనే కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. కేటగిరీ బి కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం చూసినట్టయితే ఎక్కడైతే నో ఇక్కడ డస్ ద అప్లికెంట్ హ్యావ్ ద ఆధార్ అప్డేట్ హిస్టరీ అన్నప్పుడు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేస్తామంటే ఈ కైండ్ ఆఫ్ అప్లికెంట్ కేటగిరీ బి కిందికి వెళ్తారు. సో కేటగిరీ బి కిందికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ అప్లికేషన్ డిజిటల్ అసిస్టెంట్ నుంచి డిజేబుల్ వెల్ఫేర్ ఏడీ సార్కి వెళ్తుంది. ఆయన తన యొక్క ఏపీ సేవ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత అక్కడ వెరిఫై చేయాలి. సో అప్లికెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత పెండింగ్ అని ఉన్న వాటిని క్లిక్ చేస్తే పెండింగ్ పైన అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత వన్స్ ఫీల్డ్ లెవెల్లో చెక్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని వ్యూ చేసి వెరిఫై చేసిన తర్వాత చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తాం ఏదర్ రిజెక్ట్ ఆర్ అప్రూవ్ అని చెప్పి. సో ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ అప్రూవ్ ఏడీ నీడ్ టు గివ్ దిస్ డిజిటల్ సిగ్నేచర్. రిజెక్ట్ అని చెప్తే డైరెక్ట్గా రిజెక్ట్ అయిపోతుంది. ఒకవేళ అప్రూవ్ చేశారు అంటే అక్కడ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా దాన్ని వ్యాలిడేట్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ అండ్ అబోవ్ పై అప్రూవ్ పైన క్లిక్ చేస్తే అతనికి ఆఫ్టర్ కంప్లీటింగ్ డిజిటల్ సిగ్నేచర్ ఏ పాపప్ సక్సెస్ఫుల్ మెసేజ్ విల్ పాపులేటెడ్ and DAWDPS can download the senior citizen card as approved by the AD. ఏడీ సార్ లాగిన్లో ఏదైతే అతనికి అప్రూవ్ చేశారో ఆ యొక్క అప్లికెంట్ని మళ్ళీ డిఏ లాగిన్లో ప్రింట్ తీసి ఇచ్చేయచ్చు ఆ పర్టికులర్ పర్సన్కి. లేదు అంటే రిజెక్ట్ కేసెస్లో వాళ్ళకి కార్డ్ అయితే ఇవ్వలేం. అది కేటగిరీ బి కిందిగా అప్లై చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీలో చేంజ్ చేసుకున్న వాళ్ళకి ప్రాసెస్. థ్యాంక్ యూ.